హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి, నేను కూడా బాగున్నానండి. ఇవాళ ఇంట్లో వాళ్ళంతా స్వీట్ ఏదో తయారు చేయొచ్చు కదా అని 2 రోజుల దగ్గర నుంచి అడుగుతున్నారండి. అయితే ముందు ఒక రోజు ముందుగానే బియ్యం నానబెట్టానండి అరిసెలు చేద్దామని. అరిసెలు అయితే రెడీ చేస్తున్నానండి. కానీ నేను పాకం ఎలా తీయాలి అన్నది చూపిద్దాం అనుకున్నాను, కానీ వేరే మాటల్లో ఉండి పాకం వీడియో తీయడం మర్చిపోయామండి. ఈసారి నెక్స్ట్ అరిసెలు చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో పాకంతో సహా పెడతానండి. పాకం ఎలా తీసుకుంటే మెత్తగా వస్తుంది అరిసె ఏంటి అన్నది మీకు చూపిస్తానండి. కానీ ఇలాంటి అరిసెలు మనం పిల్లలు కానీ మనం కానీ డైలీ తిన్నామనుకోండి, నడుము ఎంతో బలంగా ఉంటుందంట. పూర్వం మా నానమ్మలు చెప్పేవారు, ఇలాంటి అరిసెలు నువ్వులేసి చక్క చేసి ఉదయాన్నే 2 తినాలి అని చెప్పేవారు. తింటే నడుము ఎంతో బలంగా ఉంటుంది అనేవారు. మనం అలా తినకుండా ఇప్పుడు కేకులని, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి తిని మనం ఎక్కువ నడుము నొప్పులు తెచ్చుకుంటున్నామండి. కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎంతో మంచిది కదండి. పెద్దల మాట సద్దన్న మూట అనేవారు. ఇలాంటి విలువైన మాటలే కదండి వాళ్ళు చెప్పినవి. అవి మనం పాటించడం లేదు కాబట్టి మనం బాధలు పడుతున్నాం, నడుము నొప్పని, కాళ్ళు నొప్పులతోటి, వాటితోటి వీటితోటి. కానీ పూర్వం చేసుకున్న వంటలు మళ్ళీ మనం మొదలు పెట్టామనుకోండి, మనం కూడా ఆరోగ్యంగా వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడైతే నేను అరిసెలు అయితే రెడీ చేస్తున్నానండి. నేను కూడా ఇందులో నువ్వులేసానండి. నువ్వులేసాను కానీ అది పైన అంటించలేదు. పాకంలో వేసుకున్నాం అనుకోండి, మనం అరిసెలో నువ్వులు కింద పడకన్నా ఉంటాయి. లేకపోతే పైన అంటిస్తే అవి రాలిపోతుంటాయి వేగేటప్పుడే. అందుకే నేను పాకంలో వేసి అరిసె అయితే రెడీ చేస్తాను. చూసారా, ఎంతో మెత్తగా చక్కని అరిసెలు రెడీ. ఇలా రెడీ చేసుకొని ప్రతిరోజు పెసరపప్పు వండుకొని రోజుకు ఒక్క అరిసె తిన్నా ఎంతో బలమని మా నానమ్మ, మా అమ్మమ్మ కూడా చెప్పేదండి. ఇలాంటి అరిసెలు, ఇలాంటి వంటలు పూర్వకాల వంటల్లో మళ్ళీ మొదలు పెడదామండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.